ముందుగాలైతే నాకు మస్తు విచిత్రమైందిలా. ఎందుకనుకుంటున్నారు? అగో చూడండి మా పిల్లలకు పల్లికాయ తినిపిస్తుంటే నాకు మస్తు చిత్రమైంది. ఎందుకనంటే ఇక అసలు ముచ్చట ఏందంటే ఊర్లున్నామనుకోండి పెద్దలు పనికి వెళ్ళారంటే పిడకలు పిడకలు కాదు మనిషికి కిలో పల్లికాయలెత్తే గవి మంచిగా కుండలో నీళ్ళు పోసి శుభ్రంగా పల్లికాయలు కడిగి అందులో వేసి పిడికెడంతా గల్లుప్పేసి ఉడకబెడితే గుమ్మని వాసన ఎక్కడో ఉండాలో కూడా అత్తది దవ్వున ఇంటికొత్తామా కూర్చుంటాము. మనిషికి ఇక చెంబడు కొలిసిపోతే ఆరాంసే కూర్చొని కడుపు నిండా తినేది. గట్ల తినేటిది ఇప్పుడుకి ఒక అరకిలో తీసుకొచ్చి వాటిని ఉడకబెట్టుకొని తింటూ ఉంటే నాకైతే నవ్వొత్తంది. ఎంతైనా అప్పటి రోజులే పల్లెలు పల్లెలే అని ఎందుకంటారు? గిందుకే అంటారు. ఉట్టిగా పనికి పోయి పైసలతో పాటుగా తీసుకొచ్చుకునే పల్లికాయలు గిప్పుడు అరకిలో కావాలి, పావు కిలో కావాలంటే కూడా రేట్లు మండిపోయేటట్టు ఉంటున్నాయి. ఇక మరి వీటి టేస్ట్ చూడకపోతే ఎట్లా మరి? గందుకనే పానమాగక గిన్నెని తీసుకొచ్చుకొని మంచిగా శుభ్రంగా కూసొని ఇక ఉడకబెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా తింటున్నాం.